అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. స్కూళ్లలో డ్రగ్స్ దందా. హైదరాబాద్ బోయినపల్లిలో కలకలం. స్కూల్లోనే డ్రగ్స్ తయారీ యూనిట్. కిలోల కొద్దీ అల్ఫాజోలం నిల్వ. పక్క రాష్ట్రాలకు సరఫరా. డ్రగ్స్ ముఠాపై ఈగల్ టీం దాడి. పలువురు ముఠా సభ్యుల అరెస్ట్. భారీగా మత్తు పదార్థాలు సీజ్. తొలి వెలుగు. హైదరాబాద్. రాజధాని హైదరాబాద్ నగరంలో బయటపడ్డ భారీ డ్రగ్స్ దందా కలకలం రేపింది. డ్రగ్స్ భూతాన్ని పూర్తిగా రూపుమాపేందుకు పోలీసులు చేపట్టిన ఈగల్ టీం ఆపరేషన్స్ విజయవంతంగా కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్లోని బోయినపల్లిలో మత్తు పదార్థాల ముఠాపై ఈగల్ టీం దాడి చేసింది. బోయినపల్లిలోని పాత స్కూల్ భవనంలో రహస్యంగా ఆల్ఫాజోలం తయారీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఈగల్ టీం అక్కడికి చేరుకుని సోదాలు నిర్వహించింది. సోదాల్లో కిలోల కొద్దీ ఆల్ఫాజోలం, సుమారు 20 లక్షల రూపాయలు నగదు, కల్లులో కలిపి మత్తు పెంచే ప్రత్యేకమైన పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఆల్ఫాజోలం తయారీకి ఉపయోగించే యంత్రాలు, సామాగ్రి కూడా పోలీసులు సీజ్ చేశారు. ప్రాథమిక విచారణలో ఈ కేంద్రాన్ని కొంతమంది స్థానికులు, బయట రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో కలిసి నడిపిస్తున్నట్లు తెలిసింది. ఈ మత్తు పదార్థాలను నగరంలోని కొన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. ఇప్పటికే కేసు నమోదు చేసి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొంతమంది కోసం వేట కొనసాగిస్తున్నారు. మత్తు పదార్థాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక దాడులు కొనసాగుతాయని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలలో పాల్గొనే వారికి కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఈ దందాను అరికట్టడానికి ప్రభుత్వాలు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. జాగ్రత్తలు మరియు సలహాలు. స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు డ్రగ్స్ దందా కేంద్రాలుగా మారకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల మానసిక స్థితి, స్నేహితుల వర్గం, ఆర్థిక వ్యవహారాలపై నిఘా పెట్టండి. పిల్లలు డ్రగ్స్ బానిసలైతే వెంటనే డీనిక్షన్ సెంటర్లు లేదా 104 హెల్ప్ లైన్ సంప్రదించండి. స్కూల్ ప్రాంగణాల్లో అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలు గమనించినప్పుడు ప్రిన్సిపాల్ లేదా పోలీసులకు 100 సమాచారం ఇవ్వండి. యువత డ్రగ్స్ ఆకర్షణకు లొంగకుండా ఆరోగ్యకరమైన అలవాట్లు, క్రీడలు, విద్యాభ్యాసంపై దృష్టి పెట్టండి. మత్తు పదార్థాలు అక్రమంగా సరఫరా చేసేవారికి కఠిన శిక్షలు ఉంటాయి కాబట్టి ఇలాంటి దందాల్లో పాల్గొనకండి.